అమెరికాలో కొనసాగుతున్న భట్టి పర్యటన. హోవర్ డ్యామును సందర్శించిన డిప్యూటీ సీఎం. విద్యుతుత్పత్తి యంత్రాంగం, నిర్మాణ వ్యవస్థపై అధ్యయనం. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో అక్రమ కట్టడం కూల్చివేత. బ్లాస్టింగ్ చేయటంతో క్షణాల్లో నేలమట్టమైన బిల్డింగ్. కూల్చివేత సమయంలో రాయి తగిలి హోంగార్డ్ గోపాల్కు గాయాలు. బాసర ట్రిపుల్-ఐటీలో గోడ దూకి పారిపోయిన 2 విద్యార్థులు. రోడ్డుపై వెళ్తుండగా గమనించిన పెట్రోలింగ్ పోలీసులు స్టూడెంట్స్ని సెక్యూరిటీ సిబ్బందికి అప్పగింత. చిత్తూరు జిల్లా రామిరెడ్డిగారిపల్లిలో చిరుత కలకలం. మామిడి తోపులో సంచరిస్తుండగా వీడియో తీసిన స్థానికులు. పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ వర్షాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా నది. ఆర్టీపీపీ రోడ్డుపై ప్రవహిస్తున్న వరద, నిలిచిన రాకపోకలు. జల దిగ్బంధంలో హైదరాబాద్ మీర్పేట. మిథిలానగర్, సత్యసాయినగర్లో నీట మునిగిన ఇళ్లు. పైప్ లైన్లు మూసుకుపోవడంతో కాలనీలను ముంచిన వరద. ప్రధాని మోడీ పూణే పర్యటన రద్దు. భారీ వర్షాలతో టూర్ క్యాన్సిల్. నేడు కొలువు తీరుతున్న ఢిల్లీ అసెంబ్లీ. సీఎంగా అతిషి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సమావేశాలు. బలం నిరూపించుకోనున్న ఆప్ నేత. యూపీలో 2 రోజులుగా భారీ వర్షాలు. జిల్లాల్లో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. టర్కీలో చెవిలో పేలిన ఇయర్ బడ్స్. శాశ్వతంగా వినికిడి కోల్పోయిన యువతి. స్థిరంగా బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 70,610. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 77,030. కిలో వెండి 1,11,100. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వానలు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న హుండీ ఆదాయం 3,05,00,000.